దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాను. జ్ఞాని అంటూ ఉన్నాడు, మూర్ఖులు నీ మాటలు ఏం చేస్తారనంటే తిరస్కరిస్తారు. ఇలా నేను అడుగుతూ ఉన్నాను, బైబిల్ ప్రకారంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్న గొప్ప ప్రశ్న ఏంటంటే, దేవుని దగ్గర ఒక మూర్ఖురాలు అని గుర్తుపెట్టుకో, నువ్వు ఒక మూర్ఖుడు అని గుర్తుపెట్టుకో. దేవుని దగ్గరికి ఎందుకు రావాలో తెలుసా? జీవాన్ని ఇస్తానంటున్నాడు. నా దగ్గరకు వచ్చేవానికి నేనేమిస్తాను? జీవాన్ని ఇస్తాను. జీవాన్ని ఇస్తాను రండి అని అంటే మీరు నా దగ్గరికి రానులని అంటున్నారు. దేవుని సంగమా, హృదయపూర్వకంగా దేవుని మందిరానికి వచ్చిన వారికి దేవుడు చెప్తా ఉన్నాడు, మరణాన్ని నీకు దూరం చేసి జీవాన్ని పోస్తా ఉన్నాను. రెండవదిగా మనం ఆలోచన చేస్తే రానన్నారు. రెండవదిగా విందును సిద్ధపరిచాను రండి అని పిలుస్తూ ఉన్నాడు. రెండవదిగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? లక్ష్యం నాశనం వస్తూ ఉంది, నా కూతుర్ని ప్రేమించారు, నాకు ఎగతాళి చేసిన వారు, ఎగతాళైన వారు ఏమయ్యారు? అగ్ని గంధకములు వారి మీదకి. దేవుని మాట లక్ష్యం చేయకపోతే ఏ క్షణము ఎలా నీ జీవితం మారుతుందో ఎవరికి తెలియదు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, అల్లుళ్ళు అందరూ కూడా. ఇటు లోతు కూతురుతో ఆనందంగా ఉన్నారు, బయట కూడా ఆనందంగానే ఉన్నారు. కానీ దేవుడు లోతు ద్వారా ఒక ఛాన్స్ ఇచ్చాడు వారికి కూడా. ఒకవేళ నిజంగా తన అల్లుళ్ళే బయటికి వస్తే కనుక లోతు ఆ తప్పు చేయాల్సిన పని ఉండకపోతుంది.